నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. సమ్మర్ స్టార్ట్ అయిందంటే చాలు మనమంతా కూడా ఫ్రూట్ జ్యూసెస్, డ్రింక్స్ ఇటువంటి వాటి వైపు మొగ్గు చూపుతూ ఉంటాం. మన వేసవి తాపం నుంచి తట్టుకునేందుకు అనేక రకాల జ్యూసులు తాగుతూ ఉంటాం. అయితే మనం తాగేది ఎంత హెల్దీగా ఉంది అనేది ఒకసారి మనం ఆలోచించుకోవాలి. అయితే రకరకాల ఫ్రూట్ జ్యూసెస్ కంటే ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న కోకోనట్ జ్యూస్ నేను ఈరోజు మీకు పరిచయం చేయబోతున్నాను. అయితే చాలా మంది సమ్మర్ వచ్చిందంటే కోకోనట్ వాటర్ తాగుతూ ఉంటారు. తాగిన తర్వాత బోండాలు పాడేస్తూ ఉంటారు. అందులో ఉండే టెండర్ కోకోనట్, లేలేత కొబ్బరి తినడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. అందులో ఉండే ఫైబర్ మన జీర్ణ శక్తిని పెంచుతుంది. మనం తినే ఆహారాన్ని ఈజీగా డైజెషన్ అవ్వేందుకు సహకరిస్తుంది. అయితే అలాంటి కోకోనట్ జ్యూస్ ఏ విధంగా తయారు చేస్తారు, ఇందులో ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అనేది మనం ఈరోజు తెలుసుకుందాము. ప్రజెంట్ నేను కాకినాడలోని ఎంఎస్ఎన్ చార్టీస్ ఆపోజిట్ లో ఉన్న కోకోనట్ జ్యూస్ పాయింట్ కి అయితే వచ్చేసానండి. అయితే ఇక్కడ కోకోనట్ జ్యూస్ లో ఏ విధంగా తయారు చేస్తారు, చాలా మంది ఈవినింగ్ అయితే మధ్యాహ్నం అంతా కూడా ఇక్కడంతా ఫుల్ క్రౌడ్ ఉంటుంది అనమాట. సో మంచి డిమాండ్ ఉన్న, మంచి టేస్టీ హెల్త్ బెనిఫిట్స్ ఉన్న కోకోనట్ జ్యూస్ ని ఏ విధంగా తయారు చేస్తారు అనేది తెలుసుకున్నాము రండి. ఈ జ్యూస్ చేయడానికి బాగా లేతగా ఉన్న కొబ్బరి బొండాలనే వాడతారా? అవును మేడం, అంటే 30 కేజీలు కావాలి మేడం. అదే లైట్ గా లేత కొబ్బరి ఉన్న వాటిని వాడతారు. మనకి ఒక జ్యూస్ కి ఒక 2-3 కొబ్బరి బొండాలు పడతాయండి వాటర్. ఒకసారి అయితే ఒక మొన్న సరిపోతుంది మేడం, లేదంటే ఒక 2-3 పడతాయి మేడం. అంటే చిన్నగా ఉన్నవైతే ఒక 2-3 పడతాయి. అంటే మనకి ఒక గ్లాస్ జ్యూస్ కి ఒక కొబ్బరి బొండంలో కొబ్బరిని అయితే యాడ్ చేస్తారండి. ఎందుకంటే మనకి 3 కొబ్బరి బొండాల్లో కొబ్బరి వేసినా అది తిన్నట్టే ఉంటుంది కానీ తాగినట్టు ఉండదు కాబట్టి. అండ్ గ్లూకోజ్ యాడ్ చేస్తున్నారు. ఓకే, ఇది కూడా డిపెండ్స్ ఆన్, అంటే ఎవరు ఎక్కువ స్వీట్ తాగుతారు అనుకుంటే దాన్ని బట్టి వేస్తారా? ఒక క్వాంటిటీ ఉంటుందా? క్వాంటిటీ మామూలుగా మనం ఎలా చేస్తాం అలా ఇచ్చేస్తాం మేడం. దానికి అలవాటు పడిపోయింది. కొంచెం షుగర్ కూడా వేస్తారా? ఒకవేళ ఎవరైనా షుగర్ వద్దు అనుకుంటే కనుక కొంచెం గ్లూకోజ్ ఎక్కువ యాడ్ చేస్తారా? అవును మేడం. ఓకే, కోకోనట్ వాటర్, షుగర్, గ్లూకోజ్, కొంచెం ఐస్ యాడ్ చేస్తారేమో. ఐస్ యాడ్ చేస్తాం. అవుతుంది మేడం, బాగా అలవాటు పడ్డారు మేడం. ఓకే, ఎక్కువ సమ్మర్ లో ఎక్కువ అవుతుందండి. సమ్మర్ లో కాకపోయినా మేడం ఇది ఒక హెల్దీ డ్రింక్ కాబట్టి డైలీ తీసుకుంటున్నారు. చూసారు కదా, మనకి ఈ కోకోనట్ జ్యూస్ లో వచ్చేసి కొబ్బరి నీళ్లతో పాటు లేలేత కొబ్బరిని యాడ్ చేస్తారు. దాంతో పాటు గ్లూకోజ్ ని కూడా యాడ్ చేస్తున్నారు. అండ్ మనకి షుగర్ కావాలి అనుకుంటే షుగర్ యాడ్ చేస్తారు, లేదు షుగర్ అవసరం లేదు అనుకుంటే కనుక మనకి షుగర్ ని అవాయిడ్ చేస్తారు. నార్మల్ గా తాగే కొబ్బరి నీళ్ళ కంటే ఈ కోకోనట్ జ్యూస్ చాలా చాలా టేస్టీగా ఉంది. అండ్ ఇందులో సో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ అయితే ఇందులో ఉన్నాయండి. మనకి ఇన్స్టెంట్ ఎనర్జీ కోసం గ్లూకోజ్ ని యాడ్ చేస్తున్నారు. అండ్ వేసవి తాపాన్ని తట్టుకోవడం కోసం లేలేత కొబ్బరి అలాగే కొబ్బరి నీళ్ళని కూడా యాడ్ చేస్తున్నారు. ఇందులో ఎక్కువగా వైటమిన్స్ తో పాటు ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. సో ఈ ఫైబర్ కంటెంట్ అధికంగా తీసుకోవడం వల్ల మనం తినే ఆహారం ఈజీగా జీర్ణం అవుతుంది అనమాట. ఎవరైనా డైజెషన్ ప్రాబ్లమ్ తో బాధపడే వాళ్ళు ఇటువంటి జ్యూస్ ని రెగ్యులర్ గా తీసుకోవచ్చు. అండ్ ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ జ్యూస్ ను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల మనం కూడా చాలా హెల్తీగా ఉంటాం. చూసారు కదా, ఈ కోకోనట్ జ్యూస్ షాప్ వచ్చేసి మనకి ఎంఎస్ఎన్ చార్టీస్ కి ఆపోజిట్ లో ఉంటుందండి. దాదాపు 2-3 ఇయర్స్ నుంచి కూడా ఈ షాప్ ని ఇక్కడ రన్ చేస్తున్నారు. అండ్ చాలా బిజీగా ఉంటుంది. సో ఇంకెందుకు, వేసవి స్టార్ట్ అవుతుంది కాబట్టి మీరు కూడా ఇలాంటి జ్యూస్ లను రెగ్యులర్ గా తీసుకోవడం అలవాటు చేసుకోండి. కెమెరా పర్సన్ అజయ్ తో అనుశ్రీ, సుమన్ టీవీ, కాకినాడ.